హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. చాలా రోజులైతుంది వీడియో తీయక. ఈరోజు మైసూర్ బోండా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. దానికి 1/4 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. 1 స్పూను సాల్ట్, 1/4 టీ స్పూను వంట సోడా, 1 కప్పు పెరుగు, 1 కప్పు పెరుగు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటా మంచిగా స్మూత్గా పిండి అనేది స్మూత్గా వచ్చే వరకు కలుపుకోవాలి. వాటరు మరీ ఎక్కువ వేయొద్దండి, నార్మల్గానే ఉండాలి. ఎక్కువ లూజ్ అవుతే కూడా రావు సరిగా. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. పిండి అనేది మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఇలా రావాలి. ఇలా సాఫ్ట్గా మంచిగా క్రీమ్ టెక్స్చర్ వస్తే బాగుంటుంది. ఇలా పిండి ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము కొంచెము కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి, 1 స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను పసుపు, కొంచెము అల్లం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని అన్నిటినీ మంచిగా వేసి కలపాలి. మంచిగా ఇలా మిక్స్ చేసి కలిపి పెట్టాలి. ఇలా మొత్తం మిక్స్ చేయాలండి. ఇలా మంచిగా కలుపుకుంటేనే బోండాలు అనేవి పొంగుతాయి. ఇలా 1 గంట సేపు పక్కన పెట్టేద్దాం. గంట తర్వాత చూడండి, పిండి అనేది మంచిగా అయింది. వీటిని ఇప్పుడు మనం బోండాలుగా వేసుకోవడమే. ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నానండి. రౌండ్గా వస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకుంటా ఇలా తీసుకుంటా అన్ని బోండాలుగా వేసుకోవడమే. మంచిగా రౌండ్గా వస్తాయండి. ఇలా వేయడం వల్ల చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా అన్నీ వేసుకొని కాల్చుకోవడమేనండి. మంచిగా పొంగుతావండి. మంచిగా అట్లా సాఫ్ట్గా కూడా ఉంటవి లోపల. ఇలా అనుకుంటా మంచిగా వేసుకోవాలి. 1 కప్పుకు చాలా అవుతాయండి మైసూర్ బోండాలు అనేవి. ఇంట్లోనే టేస్టీగా వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకొని తింటే ఎంత హాయిగా ఉంటుందండి. ఇక్కడ వర్షం పడుతుందండి, అందుకే ఇవి చేస్తున్నా. ఇలా అన్నీ వేసుకొని మంచిగా సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవడమేనండి. బోండా అనేది లోపల ఉడికితేనే బాగుంటుందండి. మరి మంట ఎక్కువ పెట్టొద్దండి, సిమ్లోనే పెట్టి మంచిగా వేగనివ్వాలి. మంచిగా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని తినొచ్చండి. ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. తీసేద్దాం. టిష్యూ పేపర్లు వేసి ఇందులో వేద్దాం. అన్నీ ఇలానే వేసుకొని కాల్చుకోవడం అండి. మరొక వాయ ఇలా బోండాలన్నీ వేసుకోవడమేనండి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకొని మంచిగా కాల్చుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది మైసూర్ బోండా. వీటికి పల్లి చట్నీతో, ఉల్లిపాయలతో తింటే చాలా టేస్ట్ ఉంటుందండి.
మీరు కూడా మీలా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.